నీకు విషయం తెలుసా? నీకు విషయం తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది? అలా గొంతు చించుకుని అరుస్తావే, చెప్పి సాగవచ్చు కదా. రావే! ఎక్కడికి రావచ్చు దొంగ నా కొడక? అట్లక్కడ ఎర్రగా కాల్చి పిర్ర మీద వాతలు పెడతాను దొంగ నా కొడక. ఇంట్లో పనులని నువ్వు చేస్తావు వస్తే నేను చచ్చి 3 రోజులు అయ్యింది. చత్తే సావు. ఎవడికి నాకేమన్నా చెప్పి వచ్చావా? నాకేమన్నా ఆస్తి రాసి ఇచ్చావా? దెయ్యం పట్టినోడ్లాగా నవ్వేంటి? గొంతులో విక్స్ బిల్లు పాడేసుకో. ఆ నవ్వేలాగా చచ్చిపోతున్నావు. నా దేహం కుళ్ళిపోయింది. అందుకే రోజు సబ్బుతో మంచిగా రుద్దుకుని స్నానం చేయమని చెప్పేది. సరిగ్గా స్నానం చేయకపోతే అలాగే దేహాలు అయ్యి కుళ్ళిపోతాయి. వదలకపోతే చీపురు కట్ట తిరిగేసి ముడ్డు మీద వాతలు పెడతాను. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? మేము బొమ్మలు అయ్యి కొను. నువ్వు బొమ్మలు అయ్యి అమ్ముకోవాలంటే పక్క వీధిలోకి వెళ్ళి అమ్ముకో. మా ఇంట్లో చిన్నపిల్ల ఎవరు లేరు. పొద్దున్నే బొమ్మలో అని అమ్ముకుంటాను.